అసెంబ్లీలో నేడు తిరుమల లడ్డూ అంశంపై చర్చ జరగనుంది. శాసనసభలో జీరో అవర్ రద్దు చేయనున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఉదయం 10:30 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. ఈ అంశంపై 10 మంది కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా అసెంబ్లీ సెషన్స్ లో ఇదే వ్యవహారం నడుస్తోంది. కల్తీ నెయ్యి ఏదైతే లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి తయారు చేశారు, కల్తీ నెయ్యితో తయారు చేశారనేది అటు మండలిలో కూడా హాట్ కామెంట్స్ జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నాం, విమర్శలు చూస్తున్నాం. అయితే ఈ రోజు అసెంబ్లీలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. ఈ రోజు 10 మంది కూటమి ఎమ్మెల్యేలు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎట్లాగా మనకి శాసనసభకి రావట్లేదు కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు కల్తీ నెయ్యికి సంబంధించి ఆ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఈ రోజు మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మరి ఈ రోజైనా వైసీపీ ఎమ్మెల్యేలు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే తిరుమల లడ్డు కల్తీ అంశానికి సంబంధించి అటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మండలిలో సభ్యులు అంటే వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి రాకపోవడంతో మండలిలో బలం ఎక్కువగా ఉన్నటువంటి వైసీపీ దీనికి సంబంధించి చర్చకు పట్టుబడుతూ లడ్డు కల్తీ అంశం పైన చర్చకు కాకుండా ఇందాపూర్ హెరిటేజ్ కి సంబంధించినటువంటి అంశం పైన చర్చకు అడగడంతో దీనికి సంబంధించినటువంటి దానిపైన పెద్ద రగడ అయితే అసెంబ్లీలో జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే వెంకటేశ్వర స్వామి ఫోటోని పట్టుకుని మండలిలోకి వచ్చిన నేపథ్యంలో అటు కూటమి నాయకులు దీనికి సంబంధించి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో చర్చించి ప్రజలకు అసలు తిరుమల లడ్డు కల్తీ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేయాలని కూటమి నాయకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో ఉదయం క్వశ్చన్ అవర్ ని కూడా పూర్తిగా నిలిపివేసి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా దీనిపైన చర్చించాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ఏదైతే నివేదిక సిట్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదికకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించబోతూ ఉన్నారు. ఇక తిరుమలకి సంబంధించి ఏదైతే కొన్ని డెవలప్మెంట్స్ తీసుకురావాలనుకుంటున్నారో ఆ డెవలప్మెంట్స్ పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సభా వేదికగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఈ అసెంబ్లీలో చర్చ జరిగితే 12:30కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి తిరుమల లడ్డూకి సంబంధించి ఏకసభ్య కమిటీ ఏర్పాటు ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. స్వర్ణ దేవాలయం తరహాలో టీటీడీకి సంబంధించి కొత్త చట్టం చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం కూడా ఉన్న నిబంధనలు ఏవైతే ఆలోచిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 2019 నుంచి 24 కాలంలో జరిగినటువంటి టీటీడీలో ఉన్నటువంటి పరిస్థితి, నెయ్యి కల్తీ అంశం ఏదైతే ఉందో లడ్డూలో కలిసినటువంటి రసాయనాలు ఏం కలిసాయి అనే అంశానికి సంబంధించి ఈ రోజు అసెంబ్లీ వేదికగా అయితే ఒక క్లారిటీ ఇచ్చి ప్రభుత్వం ఇంకా ఈ విషయం పైన ప్రజల్లోకి వెళ్ళాలి అనే అంశం ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీ వేదికగానే స్టార్ట్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ కాంతి.